నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మిథున రాశి జాతకులు జూలై మాసంలో 23వ తేదీ అనగా బుధవారం తిథి. ఈ రోజున మిథున రాశి జాతకుల జీవితంలో ఈ మార్పు కలగబోతుంది. ఈ విధంగా జరగబోతుంది. మధ్యాహ్నం 1 గంట దాటాక గోచార రీత్యా ఇటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు. ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఈ రాశి జాతకులకు ఈ రోజున గోచారం ఎలా ఉంటుంది, ఎటువంటి దేవతా ఆరాధన మీకు మేలు చేస్తుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలో ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము. ఈ రాశి వ్యక్తిత్వం ముందు మనం గమనించుకోవాలి. క్రమశిక్షణకు, ఆరోగ్య పాలనకు, సమయ పాలనకు, చాలా వరకు ఎదుటి వారి మాటలకు కూడా విలువను ఇస్తూ ఉంటారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవ్వరూ పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ ఉండని పరిస్థితి, ఎదుటి వారు రెచ్చగొడితే రెచ్చిపోయే స్థితిగతి కలుగుతుంటుంది. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ రోజున ఈ రాశి జాతకులకు దిన ఫలాలు మిశ్రమంగా ఉన్నాయి. మధ్యాహ్నం 1 గంట దాటాక మాత్రం ఒక విషయంలో మీరు మోసపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోవచ్చు. లేదా మీరు బయట ఎవరైనా ఉద్యోగాలు చేస్తున్నా, వ్యాపారాలు చేస్తున్నా, వినియోగదారులతో కానీ కస్టమర్స్ తో కానీ ఎదుటి వ్యక్తుల మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ ఎంచక్కా దర్జాగా వారి యొక్క ప్లాన్స్ లో మిమ్మల్ని ఇరుక్కునేలాగా చేయొచ్చు. బయట ఎవరైనా వ్యక్తులతో మోసపోయే అవకాశం కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరమైన అంశాల విషయంలో కూడా జాగ్రత్త. డబ్బు, విలువైన వస్తువుల పట్ల, బంగారం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు ఊహించని విధంగా ఈ విషయంలో ఈ రోజున మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మొద్దు. ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే, ఏ పని చేసే ముందైనా సరే 1కి 4 సార్లు ఆలోచించండి. అప్పుడే మీరు ఆ యొక్క కొంచెంగా ఉన్న సమస్య నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఈ యొక్క రాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయండి. ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడబోతుంది. ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రనైతే పోషించబోతున్నారు. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక అవకాశం మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారు ఎవరైనా సరే నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలని డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులకు డబ్బు సమకూరే అవకాశం కనిపిస్తోంది. ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా రోజులుగా వదిలివేసిన ఒక పని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మద్దతు ఏ విషయంలో లేదని బాధపడుతున్నారు. ఆ విషయంలో సంపూర్ణంగా వారి నుంచి మద్దతు లభించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సతమతం అవుతూ ఉన్నట్లయితే గనక మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి విముక్తి, బయటపడే మార్గాన్ని భగవంతుడే మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారు ఎవరైతే చాలా కాలంగా ఆర్థిక ఇబ్బందులు లేదా కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో గొడవలు జరుగుతున్నాయి, అకారణంగా వారితో దూరంగా ఉంటున్నారు, మీ మధ్య ఉన్న గొడవలు పరిష్కరించుకుని మీరు మీ యొక్క బంధాలు నిలుపుకునే ప్రయత్నం చేయబోతున్నారు. ఈ రాశి వారి యొక్క జీవితంలో మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయండి. ఈ రోజున ఈ రాశి జాతకులు
మధ్యాహ్నం 1 దాటాక మాత్రం మీ యొక్క జీవితంలో ఊహించని ఒక హఠాన్ పరిణామం ఒక వ్యక్తి వల్ల మాత్రం మోసపోయే అవకాశం అకారణంగానే కనిపిస్తుంది. ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త అవసరము. నిత్యం శివారాధన చేసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణం మీకు అన్ని సమస్యల నుంచి విముక్తి కలగచేస్తుంది. అంతా మంచే జరుగుతుంది.